ఫర్ చేంజ్ ఐస్లాండ్లో సముద్రంలో వాటర్ అయితే ట్రై చేద్దాం అనిపిస్తుంది నాకు. ఈయనైతే బోట్ మీద ట్రావెల్ చేస్తున్నారంట. అసలు నేచర్లో ఎన్ని వండర్స్ ఉన్నాయో ప్రతిరోజు కూడా అసలు వింతలు విడ్డూరాలు. చూసారా, భయపడుతుంది నన్ను దగ్గరికి రావద్దని. ముందుకెళ్ళి లాస్ట్ డే ట్రిప్ అయితే లెక్కనే చెప్పుకోలేదు. డ్రోన్ ఆల్మోస్ట్ పోయి దొరికింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఐస్లాండ్. ప్రస్తుతానికి మనం అయితే వెస్ట్ ఆఫ్ ఐస్లాండ్లో ఉన్నాను. అండ్ నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నవన్నీ కూడా లావా ఫీల్డ్స్ మాట. స్కేరీ థింగ్ ఏంటంటే ఈ లావా ఫీల్డ్స్ బ్యాక్ సైడే యాక్టివ్ వాల్కెనో ఒకటి ఉంది. కంట్రీలోనే సెకండ్ బిగ్గెస్ట్ వాల్కెనో ఎరప్షన్ అక్కడ జరుగుతుంది. 5 days బ్యాక్ గ్లేషియర్ బర్స్ట్ కూడా అయ్యిందన్నమాట. వాల్కెనో యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మెన్షన్ చేశారు. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకైతే పెద్దగా సేఫ్ అనిపించలేదు, ఎందుకంటే స్ట్రైట్ గా పారిపోదాం అంటే అది అటువైపు అంతా సముద్రం, బ్యాక్ సైడ్ ఏమొచ్చి వాల్కెనో. ఈ వీడియో అయితే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. సో ప్రస్తుతానికి అయితే వెస్ట్ ఆఫ్ ఐస్లాండ్లో ఉన్నాను. అండ్ నేను స్టే చేసిన గెస్ట్ హౌస్ ఓనర్ అనమాట. హలో, హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? డారెన్. సో డారెన్ అయితే త్రూ అవుట్ ది ఇయర్ ఇక్కడ మెయింటైన్ చేస్తారంట. మిడ్ ఆఫ్ డిసెంబర్ నుంచి మిడ్ ఆఫ్ ఫిబ్రవరి వరకు క్లోజ్ చేస్తారు. ఆ టైంలో రిపేర్స్ అని చేస్తారంట. ఇట్స్ అ నైస్ ప్లేస్. థ్యాంక్ యూ. బాయ్. ఆర్టిక్ టర్న్స్. మన వీడియోలో ఫస్ట్ స్టాప్ అయితే అర్నస్టాపి వ్యూ పాయింట్, లావా ఫీల్డ్స్ పెనిన్సులా అని చెప్పాను కదా. ఇటువైపు అన్ని కూడా అసలు సీనిక్ వ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ స్టాపే అసలు అదిరిపోయింది నిజంగా, అసలు చాలా బాగుంది అసలు. ఆహా, ఇక్కడ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. ఐస్లాండ్ టెక్టానిక్ ప్లేట్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయని చెప్పాను కదా ఇంతకుముందు, ఆ టైప్లో ఫార్మేషన్ ఉంది ఇటువైపు. ఇంతకుముందు ఆర్టిక్ టర్న్స్ అని చెప్పాను కదా, అవన్నీ కూడా ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఉన్నాయి. సౌండ్ వినిపిస్తుందో లేదో తెలీదు, చాలా గట్టిగా అరుస్తున్నాయి. అసలు ఈ సీనరీ ఎలా ఉందంటే ఇటువైపు అన్ని ఆర్టిక్ టర్న్స్ అండ్ అటువైపు ఏమొచ్చి మంచు కొండలు అండ్ ఇటువైపు అసలు సూపర్బ్ వ్యూ ఉంది. వ్యూ చాలా బాగుంది. ఫస్ట్ స్టాపే బాగుంది. ఓన్లీ క్యాపిటల్ సిటీ విజిట్ చేసే వాళ్ళకి రేక్యావిక్ నుంచి సిటీ టూర్స్ కూడా ఉంటాయి. అండ్ వాళ్ళు ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఐస్లాండ్ మొత్తం కూడా 1 డేలో కంప్లీట్ కవర్ చేస్తారు. అందులో ఈ స్టాప్ కూడా ఉంది. ఈ నేషనల్ పార్క్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వచ్చాం. నా బ్యాక్ సైడ్ ల్యాండ్స్కేప్స్ కనిపిస్తాయి కదా, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. సూపర్ ఉన్నాయి అసలు నేచర్లో ఎన్ని వండర్స్ ఉన్నాయో. ఇది జనరల్గా క్యాజువల్గా నేచర్ క్రియేట్ చేసిన ల్యాండ్స్కేపు, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇట్ సైడ్ అసలు ఫార్మేషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఒక అట్రాక్షన్ పాయింట్ అయితే ఉంది. నేనైతే ఐస్లాండ్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఎందుకంటే నా లైఫ్లోనే చూడలేని డ్రామాటిక్ వండర్స్ అయితే చూశాను. బ్లాక్ బీచ్ కానీ, ఆ గేజర్స్ కానీ, గ్లేషియర్స్ కానీ, అసలు చెప్పుకోవాలంటే ఎన్ని ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అన్నీ కూడా అసలు నేచర్ క్రియేట్ చేసినవి, ఎవరు కూడా అసలు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినవి కదా. అసలు ప్యూరెస్ట్ నేచర్ని చూడాలంటే ఐస్లాండ్ విజిట్ చేయాలి. ఇప్పటికి 30 కంట్రీస్ తిరిగానని చెప్పాను కదా, ఇదైతే టాప్ కంట్రీస్ నాకైతే. ఇక్కడ చూసారా, చిన్న హోల్ టైప్లో క్రియేట్ అయింది. వ్యూ ఏమైనా కనిపిస్తుందేమో చూస్తున్నాను. వావ్, సూపర్. అసలు ఐస్లాండ్ నిజంగా వండర్ వరల్డ్. మనకి డ్రీమ్స్లో కొన్ని ప్లేసెస్ అయితే గ్రాఫిక్స్ లాగా కనిపిస్తాయి కదా, అలానే ఉంటుంది అసలు ఐస్లాండ్. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వచ్చాము, నల్ల సముద్రం. అసలు ఇదైతే డ్రీమ్ ల్యాండ్ లాగే ఉంటుంది. ఇంతకుముందు ఒక వీడియోలో ఒకటి చూసాం, అండ్ ఇది కూడా వెరీ ఫేమస్ నల్ల సముద్రం అనే చెప్పుకోవచ్చు. పార్కింగ్ నుంచి ఒక 3-4 minutes వాక్ ఉంది. అండ్ అసలు చూడగానే బ్లాక్ బీచ్ వెల్కమింగ్ చెప్తున్నట్టు ఉంటుంది. అసలు ఈ శాండ్ చూసారా, నల్లగా ఉంది. చిన్న చిన్న స్మాల్ పెబల్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఈ రాళ్ళు అయితే చాలా స్మూత్ ఉన్నాయి. సెంచురీస్ ఆఫ్ వాల్కానిక్ ఎరప్షన్స్ వచ్చి ఇలాంటివి క్రియేట్ అవుతాయంట. ఇంతకుముందు బీచ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంట్రెస్టింగ్ ఒక చిన్న వ్లాగర్ కనిపించాడు, చిన్న గోప్రోది పెట్టేసుకొని మొత్తం మాట్లాడేసుకొని వెళ్ళిపోతాడు. జనాలు చూసి నన్ను కూడా చూసి అలాగనే అనుకుంటారేమో. సో ఈయనైతే ఇక్కడ సీనరీస్ చాలా బాగున్నాయి కదా. ఈ దగ్గర పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి. నేను రిక్వెస్ట్ చేస్తే నాకు ఒక 2 photos తీసారనమాట. ఈయనైతే బోట్ మీద ట్రావెల్ చేస్తున్నారంట. అండ్ ఐస్లాండ్ సరౌండింగ్ ప్లేస్ అన్ని కూడా కవర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్. ఇటువైపు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే గ్రీన్లాండ్ వస్తుంది.
ఇక్కడ వాటర్ ఎంత కోల్డ్గా ఉంటాయో చూడడానికి వెళ్తాను. అండ్ ఆల్సో వేవ్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, సడన్గా పెద్దగా వస్తాయి. సరౌండింగ్ ప్లేస్ అన్ని కూడా గ్లేసియర్స్ నుంచి వాటర్ కరిగిపోయి ఇందులోకి వస్తుంది కాబట్టి వాటర్ చూస్తే చాలా ప్యూర్ ఉన్నాయన్నమాట. మడ్డి టైప్లో ఏం లేవు. ఫర్ ఏ చేంజ్ ఐస్లాండ్లో సముద్రంలో వాటర్ అయితే ట్రై చేద్దాం అనిపిస్తుంది నాకు. చూసారా ఎంత ప్యూర్గా ఉన్నాయా. జనరల్గా సాల్టీ ఉంటాయి కదా, టూ మచ్ సాల్ట్ లేదు, సాల్ట్ అయితే ఉంది. ఇది చూసారా సీవీడ్ చాలా మంది తింటారు, డ్రై చేసి ప్యాకెట్స్లో కూడా అమ్ముతారు ఇది. సో ఇక్కడ కనిపిస్తున్న షిప్ అయితే యూకే నుంచి వచ్చింది. నార్వీజియన్ పీపుల్ వాళ్ళని రెస్క్యూ చేశారంట. షిప్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, దాని రిమైన్స్ ఇక్కడ ఉన్నాయి. మన తెలుగులో మూవీస్ తీయాలంటే చాలా షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐస్లాండ్లో ట్రావెల్ అయితే అంత ఎఫోర్డబుల్ అయితే కాదు. పెద్ద క్రూస్ని వేసుకొని ఇక్కడికి రావాలంటే కొంచెం చాలా బడ్జెట్ ఉండాలి, మంచిగా డబ్బులున్న ప్రొడ్యూసర్ దొరకాలన్నమాట. బట్ లొకేషన్స్ అయితే అన్లిమిటెడ్, అన్నీ కూడా నేచర్తో కనెక్ట్ అయి ఉన్నాయి. మీ లైఫ్లో ఫ్రెష్ నేచర్ని కానీ ఎర్త్ ఫార్మేషన్స్ కానీ చూడాలంటే ఐస్లాండ్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. మీకు ఛాన్స్ వస్తే మటుకు అస్సలు మిస్ అవ్వద్దు. ఆన్ ది వేలో నాకు ఒక ప్లేస్ అయితే కనిపించింది. ఇక్కడైతే ఆర్టిక్ టర్న్స్ అని చెప్పాను కదా, అవన్నీ కూడా చిన్న బర్డ్స్ కి ఫీడ్ చేస్తాయంట. అక్కడ కనిపిస్తున్నాయి కదా, చిన్నవి దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకంటే స్కేర్ అయిపోతాయి అనేసి. అక్కడ కూడా చిన్నవి ఉన్నాయి, ఫుడ్ గురించి వెయిట్ చేస్తున్నాయి. మమ్మీ అండ్ డాడీస్ అందరూ కూడా బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకున్నారు. అటువైపు చిన్న బేబీస్ ఉన్నాయన్నమాట. బేబీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి పైనుంచి ఎగిరి నా దగ్గరికి వస్తున్నాయి. ఇదైతే అసలు వెరీ ప్రొటెక్టివ్ ఉంది. ముందుకెళ్తే అసలు పొడుస్తాను అన్నట్టు ఉందన్నమాట. నేను నించున్న ప్లేస్ లోనే ఉన్నాను, యాక్చువల్లీ ముందుకు వెళ్ళట్లేదు. ఇవన్నీ సోల్జర్స్ ఫ్రంట్ లైన్ లో నించున్నాయి, ఎవరైనా వస్తే ప్రొటెక్ట్ చేయడానికి. సూపర్ ఉంది అసలు సైట్ మటుకు. ఆర్టిక్ టర్న్స్ ఎంత క్లోజ్ గా చూస్తున్నాను అస్సలు అనుకోలేదు. ఈ సైట్ అయితే అమేజింగ్ ఉంది. చిన్న బర్డ్స్ ఉన్నాయన్నమాట, చాలా చిన్న బర్డ్స్. మొత్తం అంతా కూడా ఫీడింగ్ గ్రౌండ్స్. నేను నించుంటే ముందుకొచ్చి వార్నింగ్ ఇస్తున్నాయి ముందుకు వెళ్ళొద్దు అనేసి. సూపర్ ఉంది అసలు, చాలా గట్టిగా అరుస్తున్నాయి. చిన్నపిల్లలు ఫుడ్ గురించి అరుస్తున్నాయి, పెద్దవి కైండ్ ఆఫ్ ఫ్లై చేస్తూ కూడా సౌండ్ చేస్తున్నాయి. అక్కడ చూసారా ఇవన్నీ కూడా బేబీస్ ఏమాట, మొత్తం బేబీస్. ఇది చూసారా ఇది ఎంత క్లోజ్ వచ్చిందో. ఈ కిందన రైట్ సైడ్ కూడా చాలా ఉన్నాయి చూసారా. ఆ బేబీని ప్రొటెక్ట్ చేయడానికి నా దగ్గరికి వస్తుంది. ఐస్లాండ్ లో రింగ్ రోడ్ సర్కిల్ మొత్తం ట్రావెల్ చేస్తే ఇలాంటి వెరీ స్మాల్ ప్రెట్టి టౌన్స్ అయితే చాలా కనిపిస్తాయి. అండ్ రెస్టారెంట్ అండ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. ఆ విలేజెస్ ని ఎంజాయ్ చేస్తూ మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న వెస్ట్ ఆఫ్ ఐస్లాండ్ లో ఇదొక స్మాల్ ప్రెట్టి విలేజ్ అన్నమాట. అసలు చాలా బాగుంది. అండ్ ఆన్ ది వేలో మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం అలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను చూశాను కదా ఆర్టిక్ టర్న్స్ ఫీడింగ్ గ్రౌండ్స్ అంట, చాలా బాగుంది అసలు. నేచర్ ని ఎవరం బీట్ చేయలేము, మదర్ నేచర్ ని ఎవరు బీట్ చేయలేము. అండ్ ఈ బర్డ్స్ అయితే మంచి సైకిల్స్ ని ఫాలో అవుతున్నాయి. అండ్ చిన్నపిల్లలకి అసలు బర్డ్స్ చాలా క్యూట్ ఉన్నాయన్నమాట. మీకు లైఫ్ లో అన్లిమిటెడ్ ఆఫర్స్ ఎప్పుడైనా చూసారా? ఐస్లాండ్ మొత్తం కూడా అన్లిమిటెడ్ సీనరీస్ మనకి వద్దు అని టైర్డ్ అయిపోయినా సరే కనిపిస్తున్నాయి. ఆన్ ది వేలో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం అలాంటి స్టన్నింగ్ వ్యూస్ చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కిర్క్యూఫెల్ కొండ. అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. హైకింగ్ ట్రైల్స్ కూడా ఉన్నాయి, చాలా మంది అటువైపు నుంచి వాకింగ్ కూడా చేస్తున్నారు పైకి. ఈరోజు అయితే కొంచెం లక్కీ అనే చెప్పుకోవాలి, ఆల్మోస్ట్ డ్రోన్ అయితే పోయింది. అటువైపు బ్యాక్ సైడ్ ఒక కొండ, బ్యూటిఫుల్ కొండలా కనిపిస్తుంది కదా.
బ్యాటరీ విండ్కి సడన్గా డౌన్ అయిపోయి అటువైపు చిన్న వాటర్ ఫ్లోలా ఉంది, అక్కడ ఇమ్మీడియట్గా ల్యాండ్ అయిపోయింది. చాలాసేపటి వరకు డ్రోన్ ఎక్కడ ఉందో కనిపించలేదు అనమాట. లక్కీగా స్పాట్ చేశాను అండ్ కొంచెం ముందుకి నావిగేట్ చేసి అక్కడ ల్యాండ్ చేసి మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను. రోడ్డు కూడా క్రాస్ చేసి అటువైపు వెళ్ళాలన్నమాట. డ్రోన్ మనం కొనేటప్పుడు ఫస్ట్ బ్యాటరీ ఇస్తారు కదా, అదైతే ఎక్కువసేపు వస్తుంది. బట్ ఎడిషనల్ బండిల్లోని 2 బ్యాటరీస్ ఇస్తారు, అది మటుకు అసలు ఎక్కువసేపు రావట్లేదు. ఐస్లాండ్లో లాస్ట్ డే ట్రిప్ అయితే లక్కీ అని చెప్పుకోవాలి. డ్రోన్ ఆల్మోస్ట్ పోయి దొరికింది. ఈ రోజైతే ఈ వాల్కానిక్ పెనిన్సులా మొత్తం రౌండ్ ట్రిప్ వేస్తున్నాను. కార్ టైర్ కి అయితే ప్యాచ్ చేయించాను అండ్ హోప్ఫుల్లీ గ్రావెల్ రోడ్స్ అన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ రేపు మార్నింగ్ కెఫ్లావిక్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు లండన్ కి ఫ్లైట్ ఉంది. ఇప్పుడు డ్రైవ్ చేస్తాను కదా, ఇవన్నీ కూడా క్లిఫ్ ఎడ్జెస్ మాట. కొంచెం డిస్ట్రాక్ట్ అయినా సరే ఇంక బయటకు వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నిజంగా డ్రైవింగ్ పిచ్ ఉన్న వాళ్ళకి ఐస్లాండ్ బెస్ట్ ప్లేస్. ప్రస్తుతానికైతే ఐస్లాండ్ బిగ్గెస్ట్ వాల్కెనో ప్లేస్ దగ్గర ఉన్నాము. అసలు విండ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట, పుష్ చేసేస్తుంది. నేను నడుస్తుంటే కొంచెం ముందుకెళ్ళి చూస్తాను వీలైనంత వరకు, ఎందుకంటే వాల్కానిక్ ఎరప్షన్ సడన్ గా అయ్యిందంటే స్టక్ అయిపోతాము. అండ్ వార్నింగ్ కూడా ఇచ్చారు, బట్ ఇటువైపు ఎవరు యాక్చువల్లీ రావట్లేదు. ఓ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాల్కెనోస్. అంతా చూసారా, మాగ్మా ఫామ్ అయిపోయి చల్లారిపోయిన తర్వాత ఇలా రాక్ లా ఫామ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ నుంచి అసలు వ్యూ చూడండి, ఇదంతా కూడా మాగ్మా ఫ్లో అయిన ఏరియా. అండ్ ఎంత బ్లాక్ గా ఉందంటే అసలు ఈ ఏరియా అంతా కూడా రీసెంట్ టైంలో చాలా యాక్టివ్గా ఉంది. అండ్ ఆల్సో ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు రీసెంట్గా వార్నింగ్ కూడా ఇష్యూ చేశారు, అందుకనే ఎవరు కనిపించట్లేదు మనకి. ఇక్కడ రాయి చూసారు ఎలా ఉందో, ఈ టైప్ ఆఫ్ మాస్ కనిపిస్తుంది కదా. వాల్కానిక్ ఎరప్షన్ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మాస్ ఫామ్ అవుతుంది అంట. అంటే భూమి మీద జీవరాశులు బతకాలంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అంట, అందుకనే దీన్ని డిస్టర్బ్ చేయదనేసి చాలా బోర్డ్స్ అయితే పెట్టారు. ఐస్లాండ్లో ఈరోజు అయితే డే 9. ప్రతిరోజు కూడా అసలు వింతలు విడ్డూరాలు. విండ్ అయితే చాలా ఎక్కువ ఉంది, బట్ నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. అసలు ఎలా తోసేస్తుంది. వింటర్లో కూడా విండ్స్ చాలా ఎక్కువ ఉంటాయంట. అండ్ రూఫ్ టాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎగిరిపోతుంటాయంట. ఆన్ ది వేలో ఒక స్మాల్ టౌన్ దగ్గర ఆగాను, ఏదైనా ఫుడ్ తిందామని. ఐస్లాండిక్ ఫ్యాంటా అంట ఒకటి సజెస్ట్ చేశారు, తీసుకున్నాను. స్వీట్దే తీసుకున్నాను. ఇక్కడ కూడా పాపులేషన్ బాగానే ఉన్నట్టుంది, పెట్రోల్ అండ్ సర్వీసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. క్రిస్పీ చిల్లీ తీసుకున్నాను. ఫ్రైస్ జనరల్గా నాకు ఎక్కువ తిన్నమాట ఇష్టం ఉండదు, బట్ ఇది ఇస్తే అది ఆబ్వియస్గా ఇస్తారు. అండ్ ఆల్సో పిస్తాచియో ఇచ్చారు. జనరల్గా ట్రావెల్ చేసేటప్పుడు 2 మీల్స్ తింటాను. మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ మంచిగా తింటాను. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ 4 o'clock అవుతుంది ఇప్పుడు. అండ్ ఇది ఇంకా కైండ్ ఆఫ్ లంచ్ అండ్ డిన్నర్ అనమాట. ఈ కార్ అయితే ఫుల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేశాను. అండ్ ఇంట్రెస్టింగ్గా కార్ వాష్ అయితే ఫ్రీ అంట, ఆయన వాష్ చేస్తున్నారు. ఇంగ్లీష్ రాదు, బట్ చెప్పారు ఫ్రీ అనేసి. సో వాటర్ ఫ్రీ ఉంటే బెనిఫిట్స్ చూసారా. కార్ క్లీన్ చేస్తూ నేను కూడా ఫుల్గా తడిసిపోయాను అనమాట. సో ఓలెఫ్ అంట వెరీ క్యూరియస్ ఉన్నారనమాట. నేను కార్కి అడుగుతుంటే దగ్గరికి వచ్చి అన్నీ అడుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రికమెండేషన్స్. సో డూ యూ వర్క్ హియర్? సో ఆల్ ది బెస్ట్, బ్యూటిఫుల్ కంట్రీ. ఐఎమ్ గోయింగ్ టు విజిట్ అగైన్. ఆల్ ది బెస్ట్, బాయ్. ఫైనల్లీ కార్ అయితే రిటర్న్ చేయడానికి వచ్చానమాట. ఇక్కడ హెడ్స్ అండ్ యూరోప్ కార్ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి. రిటర్న్స్ వేరే లొకేషన్లో ఉన్నాయన్నమాట. చూస్తున్నాను లోపలికి వెళ్ళి. 2522 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. దానికి 0.04 ఛార్జ్ చేస్తారనమాట ఎక్స్ట్రా. సో ఈ ట్యాక్స్ అయితే హైబ్రిడ్ కార్స్కి అండ్ ఆల్సో ఎలక్ట్రిక్ కార్స్కి ఛార్జ్ చేస్తారంట. నేను తీసుకున్న హైబ్రిడ్ అయితే అసలు ఛార్జ్ అవ్వలేదు. సో ఫైనల్లీ కార్ అయితే రిటర్న్ ఇచ్చాను. అండ్ హైబ్రిడ్ కార్స్కి ఎలక్ట్రిక్ కార్స్కి ట్యాక్స్ స్టార్ట్ చేశారంట January 1, 2024 నుంచి. వీళ్ళు తెలివిగా మనం బుక్ చేసేటప్పుడు ఏం చెప్పరు,
రిటర్న్ ఇచ్చేటప్పుడు చెప్పారన్నమాట. అబౌట్ 5,600 700 చార్జ్ చేశారు. ఫైనల్లీ ఐస్లాండ్ రోడ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తాను. అండ్ రౌండ్ ట్రిప్ మొత్తం కూడా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫ్లాట్ టైర్ ఒకటే ఇచ్చింది, అది కూడా లక్కీగా రోడ్డు మీద అంటే క్లోజ్ బై ఉన్నాను కాబట్టి అది కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఐ హోప్ ఐస్లాండ్ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నాకైతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్లైట్ ఉంది లండన్ కి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఐస్లాండ్ సిరీస్ అన్ని కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఐస్లాండ్ కి ట్రావెల్ చేస్తే ఇవన్నీ కూడా సెల్ఫ్ చెక్ ఇన్, ట్యాగ్స్ అన్ని ప్రింట్ చేసి మనమే లగేజ్ డ్రాప్ చేసేవచ్చు. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీ ఫ్రీ కైండ్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. అండ్ లైన్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక 10 minutes వరకు నడాలి గేట్స్. మీరు వెయిట్ చేయకండి సెక్యూరిటీ చెక్ దగ్గర. ఇంట్రెస్ట్గా ఇక్కడైతే పవర్ బ్యాంక్స్ కూడా హైర్ చేసుకోవచ్చు.